అదేంటి, పిల్లలు ప్రతిరోజు ఈ టైంకి వచ్చేసేవారు కదా, కానీ ఈరోజు రాలేదేమిటి? పాపం ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ బియ్యం ఆడించి ఏదైనా పిండి వంట చేస్తాను వాళ్ళ కోసం. ఏమన్నావు, ఏం విన్నాను, బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. బియ్యం చాలా త్వరగా ఆరిపోతాయి. పొద్దున్నుంచి పనులన్నీ చేసి చాలా అలసిపోయాను. ఎందుకో చాలా నీరసంగా ఉంది. పిల్లలు ఇంకా రాలేదు కదా, ఈ లోపల కాస్త జారబడి వస్తాను. మమ్మీ, మేము వచ్చేసాం. ఏంటి మమ్మీ ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? సోను, వచ్చేసావా? అవును, వచ్చేసాం. నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంతకీ అక్కేది? అక్క ఇదిగో నా వెనకాలే వస్తుంది. నేనే ఫాస్ట్గా వచ్చేసాను. సరే అయితే ఈ లోపల నువ్వు కాళ్ళు చేతులు కడుక్కో. సరే మమ్మీ. ఎగ్జామ్స్ అయిపోయాయి మమ్మీ, నేను వచ్చేసా. ఏమమ్మా ఇంత లేట్ అయ్యింది? ఏమీ లేదు మమ్మీ, ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా, అందరికీ బాయ్ చెప్పేటప్పటికి లేట్ అయిపోయింది. మమ్మీ నీకు ఒకటి తెలుసా, ఈ రోజు నుంచి మాకు సమ్మర్ హాలిడేస్. సరే అయితే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో, నేను ఏమైనా తినడానికి తెస్తాను. సోను, మ్యాథ్స్ ఎగ్జామ్ మొత్తం మున్నీకే చూపించేసావు. నేను నీ వెనకట్లే ఉన్నాను కదా, కనీసం నా వైపు చూడనే లేదు. ఉండు, నీ పని చెప్తా మమ్మీతో. అమ్మ బాబాయ్, అక్క కనిపెట్టేసిందిరా దేవుడా. అదేంటక్క, నీకే కదా చూపించాను. కాంపిటీషన్ మొన్న రాసేసిందా ఏంటి? తనకు 100/100 వచ్చినప్పుడే నాకు డౌట్ కొట్టింది. ఒరే సోను, నువ్వు నా దగ్గర కవర్ చేయక, నువ్వు చూపించడం తాను రాయడం రెండూ చూసా. ఓరి నాయనో, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా లేక గొడవ పడుతున్నారా? బియ్యం ఎందుకు కిందకి వేసేస్తున్నారు? మొత్తం నేనే ఎత్తాలి. అమ్మా, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? సోను పేపర్ మొత్తం మున్నీకే చూపించాడు, అదే అడుగుతున్నా. అదేం లేదమ్మా, నేను అక్క చూపిస్తే మొన్నకి చూపించాను అనుకుంటుంది. ఓరి దేవుడా, మీ ఎగ్జామ్స్ కాదు కానీ నాకు డబల్ పని కల్పిస్తున్నారు మీరు. ఇవన్నీ నేనే ఎత్తాలి, సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. సర్లే, నా పని నేనే చేసుకుంటా. ఎప్పుడూ ఉండేదే కదా, నాకు ఇవన్నీ తప్పదులే. ఏంటి తలనొప్పి వస్తుంది, అబ్బా. అమ్మా లేగమ్మా, ఏమైందమ్మా? సడన్గా ఎలా పడిపోయావు? అమ్మా లేగమ్మా, లేచి కూర్చో అమ్మా. అమ్మా లే అమ్మా, మేము ఇంకా అల్లరి చేయము. లే అమ్మా, అమ్మ ప్లీజ్ మా అమ్మ, సారీ అమ్మా. అమ్మ లే అమ్మా. ఒరే తమ్ముడు, అదంతా నీ వల్లే జరిగింది. నీ వల్లే అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అంతా నువ్వే చేసావు. అక్క నేనేం చేశానక్క? నువ్వే కదా ఫస్ట్ నా మీదకి బియ్యం విసిరావు. సర్లే, ఇప్పుడు ఎందుకు గొడవ ఆడడం? మమ్మీని బెడ్ మీద పడుకోబెడదాం. అమ్మో, అమ్మ ఒళ్ళంతా తెగ కాలిపోతుంది. నేను డాడీ వచ్చినంత వరకు అమ్మ తల మీద తడిగుడ పెడతా. ఒరే తమ్ముడు, నువ్వు ఈ లోపల డాడీకి ఒకసారి ఫోన్ చేయరా. సరే అక్క, నేను డాడీకి కాల్ చేసి వస్తా. ఈ లోపల నువ్వు మమ్మీని జాగ్రత్తగా చూసుకో. పిల్లలు ఏమైంది? సడన్గా రమ్మని ఫోన్ చేశారు. సరితకి ఏమైంది? అలా పడుకుంది. అమ్మో, చూస్తుంటే ఒళ్ళంతా చాలా వేడిగా ఉంది. పని చేస్తూ చేస్తూ అలసిపోయి జ్వరం వచ్చినట్లుగా ఉంది. అవును డాడీ, ఎందాకల మాతో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది పాపం అమ్మ. సరే, మీ ఇద్దరు కంగారు పడకండి, నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొని వస్తాను. నార్మల్గా వైరల్ ఫీవర్ వచ్చి ఉంటుంది. ఎక్కడ పేషెంట్? ఎక్కడ? రండి, సూది మంది వేసేస్తాను. మీరేనా పేషెంట్? రండి రండి రండి, పడుకోండి. ఇద్దరు కలిపి ఒక్కొక్క సూది మంది వేసేస్తాను. చూస్తుంటే పిల్లల్లాగా ఉన్నారు. వీళ్ళు కాదు ముందుకు వెళ్తాను. పేషెంట్ ముందుంటుంటుంది. అమ్మయ్య,
ఈ సూట్ కేసు ఇక్కడ పెట్టేస్తాను. ముందు పేషెంట్ దగ్గరికి వెళ్ళి జ్వరం ఎంత ఉందో చూసేస్తాను. ఏమైనా మందులు వేసారు లేదా? ముందు హార్ట్ బీట్ చెక్ చేసేస్తాను. ఆగండి. ఒక్క సూది మంది వేస్తే లడుక్కుని లేచి చటుక్కుని కూర్చుంటారు. అంత పవర్ఫుల్ ఇంజెక్షన్ వేస్తాను చూడండి. ఉదయం నుంచి ఏం తినలేనట్టుంది. కాస్త 2 ఇడ్లీలు పెట్టండి. ఆ తర్వాత చెంపుడు జ్యూస్ ఇవ్వండి. దెబ్బకి నీరసం లేచి అట్టే పరిగెట్టేస్తుంది. అవును డాక్టర్ గారు, ఉదయం నుంచి ఏమీ తినలేనట్టే ఉంది. అలా పనులు చేస్తూనే ఉంది. అందువల్లే నీరసం బాగా వచ్చి ఉంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తాను. సరే అయితే జ్యూస్ తాగాకి 2 గోళీలు వేయండి. పిల్లలు చూశారు కదా, జ్వరం త్వరగా తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. మీరేం కంగారు పడొద్దు. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఫోన్ చేసిన వెంటనే వచ్చి మా సరితకి ట్రీట్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్లేదులేండి, ఇందులో ఏముంది. రండి, మిమ్మల్ని హాస్పిటల్ వరకు డ్రాప్ చేసేస్తాను. అంకుల్ జ్యూస్ కావాలి. ఒక గ్లాస్ జ్యూస్ ఇవ్వండి అంకుల్. ఫాస్ట్గా ఇచ్చేయండి అంకుల్. ఏ జ్యూస్ కావాలి బాబు? అరే తమ్ముడు ఆగరా, ఎందుకురా అలా వెళ్ళిపోతున్నావు పరిగెట్టుకుంటూ? జ్యూస్ కనిపిస్తే చాలు ఎగబడిపోయి వెళ్ళిపోతావు. తిండిపోతాడా? ఏంటక్క? అది కాదురా, ఎందుకు అంత ఫాస్ట్గా పరిగెడుతున్నావు? డాడీ నీ వెనకాతలే వస్తున్నారు కదా. అంటే జ్యూస్ చూడగానే తాగి అనిపించింది అక్క, అందుకే ఫాస్ట్గా వచ్చేసాను. జ్యూసు మనకు కాదు, అమ్మకి. అదే అక్క, కొంచెం తాగి అమ్మకి పట్టుకెళ్దామని. నువ్వు మారవురా. ఆగండి, జ్యూస్ ఇద్దరు తాగుదురు కానీ గొడవ పడకండి అలాగా. డాడీ, నాకు బనానా జ్యూస్ కావాలి. డాడీ నాకు గ్రేప్ జ్యూస్ విత్ ఐస్. సరే అయితే మీరు కామ్గా కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. బాబు, మా అబ్బాయికి ఒక బనానా జ్యూసు, అమ్మాయికి గ్రేప్ జ్యూస్ ఇవ్వు. అలాగే ఒక పైనాపిల్ జ్యూస్ కూడా పార్సల్ కట్టు. అలాగేనండి. సార్ ఐస్ అయిపోతారా అండి? వద్దండి, నార్మల్గా ప్యూర్ జ్యూసే ఇచ్చేయండి. ఓకే సార్. ఇదిగోండి మీరు అడిగిన బనానా జ్యూసు, గ్రేప్ జ్యూసు, అలాగే పైనాపిల్ జ్యూస్ కూడా పార్సల్ కట్టేశాను. సరిత లెగు, కాస్త ఈ జ్యూస్ తాగి టాబ్లెట్లు వేసుకో, కొంచెం ఎనర్జీ వస్తుంది. అయ్యో ఏమైందండి నాకు? నేనేంటి ఇలా పడుకున్నాను? నా హ్యాండ్కి సిలైన్ బాటిల్ ఏంటి? ఏం లేదు సరిత, లైట్గా ఫీవర్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. ఇప్పుడు సెట్ అయిపోయినట్లుందిలే. ఇప్పుడు ఎలా ఉంది నీ ఒంట్లో? కాస్త తేలిక పడినట్టుందా? ఇప్పుడు బాగానే ఉందండి, కొంచెం నీరసం అంతే. కానీ పాపం మీరందరూ నా వల్ల బాగా ఇబ్బంది పడ్డారు. పాపం పిల్లలు కూడా నా వల్ల చాలా కంగారు పడినట్టుగా ఉన్నారు. ఇప్పుడు నాకంతా బాగానే ఉందండి.
మీరేం ఆలోచించొద్దు. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.